ఇంకా ఎంజాయ్ చేస్తారు. అంటే కిరణ్ అబ్బవరం గారు ఇంతకు ముందు ఇలాంటి స్టోరీస్ చేయలేదు కదా. రాజావారు రానివారి తర్వాత నాకు అనిపించింది కిరణ్ భవన్కి ఇంత మంచి హిట్ పడింది అనుకుంటాను. హీరోయిన్ యాక్టింగ్ కదా. ఓ మై గాడ్, హీరోయిన్ మీద మొత్తం ప్రెజర్ ఎక్కువ అనిపించింది నాకు, ఎందుకంటే తన సీన్స్ ఎక్కువ ఉన్నాయి. అఫ్ కోర్స్ హీరోయిన్ ఈక్వలే ఉన్నాయి, కానీ హీరోయిన్ యాక్టింగ్ మీద ఎక్కువ. ఓవరాల్ గా 5 కి ఎంత ఇస్తారు? 4.5. యా. అంటే ఇది ఒకరి ఆత్మకథ, స్టోరీ లైన్ చెప్పాం, బట్ బాగుంది, చాలా బాగుంది సినిమా నిజంగా. క్యారెక్టర్స్ కనిపించాయి, స్టీవెన్ఏ కనిపించాడు, నివియే కనిపించింది, అజయే కనిపించాడు. సో ఆ క్యారెక్టర్స్ నన్ను పోర్ట్రే చేసినప్పుడు వాళ్ళు ఆ వరల్డ్లోకి మనం వెళ్ళినప్పుడు సో ఖచ్చితంగా సినిమా ఆ ఫీల్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ మెయిన్గా గౌరీప్రియ గారు పట్టుకెళ్ళిపోయారండి. సెకండ్ హాఫ్ మొత్తం ఆవిడ క్యారీ చేశారు సినిమాని. నేను కిరణ్ అబ్బవరం గారు క్లైమాక్స్ లాస్ట్ 15 minutes ఆయన టేక్ ఓవర్ చేశారు. సో ఓవరాల్ సినిమా వాస్ గుడ్ అండ్ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఎలా తీసినా కూడా మనం ఎంజాయ్ చేస్తాం. కానీ అది అన్నా హీరోనా కిరణ్ అబ్బవరం గారు. ఆయన సైడ్ క్యారెక్టర్ అని సినిమాలో డైలాగ్ ఉంది, కానీ సినిమా హీరో కిరణ్ అబ్బవరం గారు. చెప్పాను కదా, లాస్ట్ 10 minutes అయితే ఈ టేక్ ఓవర్ కంప్లీట్ గా ఆయన టేక్ ఓవర్ చేశారు. బేబీతో కంపేర్ చేయొద్దు, బేబీ ఈజ్ డిఫరెంట్. ఇది 7G బృందావన్ కాలనీ ఫీల్ వచ్చింది అన్న. అంటే అప్పుడు జనరేషన్ వాళ్ళకి 7G ఎలాగ ఉంటుందో ఈ జనరేషన్ వాళ్ళకి చెన్నై లవ్ స్టోరీ ఆ ఫీల్ గుడ్ ఫిలిం ఇచ్చింది అనమాట. సో ఎస్కేఎన్ గారు ఏదైతే నమ్ముతారో అండ్ సాయి రాజేష్ గారు ఏదైతే అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏదైతే అది సినిమాలో రిఫ్లెక్ట్ అయింది అనిపించింది. అంటే వాళ్ళు బడ్జెట్ తీస్తే మంచి సినిమా తీస్తారు, మంచి ఫ్యామిలీ సినిమా తీస్తారు, లవ్ స్టోరీ తీస్తారు అనే ఫీలింగ్ వచ్చింది. సో ఓవరాల్ సినిమా నిజంగా థియేటర్లో మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే చెన్నై లవ్ స్టోరీ. అండ్ రేటింగ్ అడిగారు ఎవరు, సో 5కి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ 3 రేటింగ్. బాగుంది బ్రో, నచ్చింది. నేను అలా వచ్చాను బ్రో, మీరు అన్నట్టే ఏముండదు అలాగే వచ్చాను నేను ఎక్స్పెక్ట్, కానీ మొత్తం మారిపోయింది లోపల. ఫస్ట్ 20 hours నేను లేట్గా వచ్చా, 20 minutes యాక్చువల్లీ ఏముంటుంది సినిమా అనుకున్నాను, కానీ మళ్ళీ రావాలనిపించింది థియేటర్కి. బాగుంది సినిమా. లేదు బ్రో, లాగ్ అని నాకు ఎక్కువ హాలీవుడ్ మూవీస్ అని ఇష్టం యాక్చువల్లీ, బట్ నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ. బాగుంది మూవీ. ఇద్దరు పోటీ పడ్డారు బ్రో, ఇద్దరు యాక్టింగ్ లో పోటీ పడ్డారు. ఎవరు బెస్ట్ ఇచ్చారు అని చెప్పమంటే చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు వరకు నేను వాళ్ళ ప్రీవియస్ మూవీస్ చూస్తే ఇద్దరు గట్టిగానే ఇచ్చారు. రైటింగ్ లో బేబీ చెన్నై లవ్ స్టోరీ బ్రో. అంటే ఇప్పుడు యూత్ కానీ కనెక్ట్ అయ్యావా అంటే ట్రూగా ఉండే వాళ్ళకి కనెక్ట్ అవ్వదు, జెన్జీ కిడ్స్ కదా మనం, సో తీసుకోలేదు కొంచెం మంది, కానీ ఇట్స్ బెస్ట్. చాలా రోజుల తర్వాత మన తెలుగులో కూడా మంచి మూవీ వచ్చింది. ఏం లేదన్నా, నీకు తెలియదు 3 గంటలు కాదు కదా, నువ్వు అసలు ఎంతసేపు ఉన్నావు అనేది కూడా నీకు థియేటర్ లో తెలియదు. చిత్తొక్కడేసాడు అన్న పెర్ఫార్మెన్స్, డైలాగులు. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ అంటే ఇది అన్న ఫీలింగ్ వచ్చి మళ్ళీ సిన్సియర్ గా అందరూ లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. జెన్జీకి ఒక గొప్ప సినిమా అన్న ఇది, చాలా బెస్ట్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. స్టోరీ ఐఎమ్ నాట్ రియలీ గుడ్ ఎట్ తెలుగు, సో నేను ఎట్లా అంటే సో మతలబ్ పర్సనలీ ఐ నో హర్, సో ఆ మూవీ చూసినాక డిఫరెన్స్ కనిపిస్తుంది కి నో షీఈ్ యాక్టింగ్, షీ డిఫరెంట్ క్యారెక్టర్లు ఉన్నారు అని. సో యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇట్స్ అ స్వీట్ మూవీ, ఇట్స్ అ స్వీట్ సాంగ్. యా. Which song do you like most? నాకు పేర్లు తెలియదు, సో Okay, heroine acting ఎలా అనిపించింది? ఇట్స్ గుడ్. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? Out of 10 I would give 7.58. Yeah, okay, thank you. థ్యాంక్ యూ. చూడలేదన్న. పక్కా సినిమాకి 100 కోట్లు పక్కా లవ్ స్టోరీ. ఎందుకంటే అందరూ లవర్స్ బాయ్లే వెళ్తారు, ఫస్ట్ ఫ్యామిలీలు అందరూ చూస్తారు, తర్వాత అందరూ లవర్స్ వెళ్తారు, లవర్స్ చూస్తారు. చాలా బాగుంది.
వెంకటేశా ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నాకు ఆ సినిమాలో ఎమోషన్, ఆ లవ్ స్టోరీ, ఆ బాధ, నాకు కూడా లవ్లు జరిగినాయి, నా లవ్లు గుర్తుకొచ్చినాయి, ఈ లవ్లు గుర్తుకొచ్చినాయి, అన్ని తట్టుకోలేకపోతాను నేను. ఈ లవ్లు చూసేసి లవ్లు తట్టుకోలేకపోతానండి, అంత బాగుందండి. నా లవ్ కంటే లవ్ బాగుంది. ఇంకొన్న ఆ ఎమోషన్ చూస్తుంటే ఒక సీన్, ఒక క్లైమాట్, ఒక గిచ్ వస్తుంటే కానీ బాబా తట్టుకోలే. ప్రతి ఒక్క సీన్ కి ప్రతి ఒక్క కన్నీళ్ళు కారిపోతానండి సినిమా థియేటర్లో ఒక్కొక్కరికి. సూపర్ అండి, సూపర్ సూపర్. అందరూ ఫ్యామిలీతోని లవర్స్ లో అందరూ చూడండి, కొత్త పెళ్ళైన వాళ్ళు అందరూ వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి, లవ్వుని బతికించండి, లవ్వుని బతికించండి, లవ్వుని బతికించండి. గుర్తుకొచ్చిందండి, మా లవ్ గుర్తుకొచ్చింది, మా లవ్ గుర్తుకొచ్చింది అంతా నేను ఏడుస్తాను. ఈ సినిమాలో కూడా ఏడిచినాను. మా లవ్ గుర్తుకొచ్చిందంటే నాకు మా లవ్. ఎందుకంటే చెట్లు అంట పుట్టలు అంట మాది పల్లెటూరు ప్రేమ కథ మాది. అలాగే ఉందంటే లవ్ సూపర్ అంటే సినిమా సూపర్. ఏడుపు వస్తుందండి సినిమా. యారట్లా మా కన్నీళ్ళు, మా గుండె బాధ మీకు కనపడదు, మీకు కనపడదు అంటే మీకు కనపడదండి మా బాధ, బాధ. అట్లా ఉందండి సినిమా. బ్లాక్ బస్టర్ 100 కోట్లు పక్కా 100 కోట్లు పక్కా బ్లాక్ బస్టర్ అండి సినిమా బ్లాక్ బస్టర్ అండి. నా తట్టుకోలేనండి. ఈ కన్నా యాక్టింగ్ సూపర్ అండి, యాక్టింగ్ సూపర్. ఫ్యామిలీతోని లవర్స్ తోని కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ సినిమాకి వచ్చి మళ్ళీ లవ్వులు కూడా కలిసిపోతాయి. లవ్వులు కూడా ఇందులో చేసుకుంటామనే డౌట్ వస్తుంది. కొత్త లవ్వులు కలిసిపోతాయి సినిమాలో చూస్తుంటే మాత్రం. ఎందుకంటే కొత్తలు వస్తారు కదా సినిమా చూస్తుంటే వాళ్ళకి కూడా లవ్లు వస్తుందండి. సూపర్ అందరు చూడండి మా సినిమాలు బతికండి. బాగుందండి, చాలా డిఫరెంట్ గా తీశారు. అంతా అబ్బాయి చెప్పినట్టు తనకి స్టోరీలు అన్ని వెనక్కి తోస్తుంటారు కదా, అందుకని చెన్నై వాళ్ళు వచ్చి తీస్తాను అనుకుంటారు కదా. చెన్నై వచ్చి తీస్తాను, తెలుగు వాళ్ళు ఎంజాయ్ చేయరు కానీ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను. స్టోరీ పడిందండి, బాగుందండి, బాగా అనిపించింది. అంతా అంటే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోకుండా ఆ అమ్మాయిని మళ్ళీ పైకి తీసుకురావాలని ఇది పెట్టాడు. ఆ థీమ్ కూడా బాగుంది, బాగున్నాయండి. మీ ఏజ్ లో అనుకుంటా మీ లవ్ స్టోరీకి ఈ లవ్ స్టోరీకి ఏమైనా ఎట్లా ఉంది? అప్పటి లవ్ స్టోరీకి అందుకనే చెప్పాడు కదా, చరిత్రలో ఎప్పుడు ఒకటే ఉండకూడదు, డిఫరెంట్ గా ఉండాలని. అదేనండి, అంతా ఎక్కడికక్కడ వ్యత్యాసం చూపించాలి కదా, అది చూపించారు కదా. తన కోరికలన్నీ తీరాలని అవన్నీ స్క్రీన్ మీద చూసుకొని మళ్ళీ తన దేవుళ్ళకి వచ్చాక ఇలాంటివన్నీ చూసుకున్నాక ఒక ఆత్మ కూడా సంతృప్తి పడతాడు అనమాట. అది తీయడం అంటే ఒక ఆత్మ మనకి బ్యాక్గ్రౌండ్ గా చూపిస్తాడు కదా. అబ్బాయి పాపం తన ఫాదర్ కనపడుతుంటాడు, అడ్వైజర్లు ఇస్తాడు అన్నట్టు, అది కనపట్టుకొని వీడు తీసుకున్నాడు అన్నట్టు. బాగున్నాయా? బాగుంది. యాక్టింగ్ ఎలా చేశాడు? బాగా చేశాడు. గౌరీ ప్రియ కూడా చాలా బాగా చేస్తుంది. హిట్, సూపర్ హిట్. చూడొచ్చు, బాగా చూడండి.